బ్రో ఇప్పుడు మనం ఏదైనా చేస్తే జనరల్గా తప్పు చేసామని ఎవరైనా తిడతారు కొడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి విషయంలో ఆయన ఏం చేయకపోయినా తిడుతున్నారు. ఎందుకు అంటే ఆయన ఈ ఏదైతే అటాక్ జరిగిందో, ఉగ్రవాద దాడి జరిగిందో కాశ్మీర్లో, దాని గురించి ఎక్కువ అసలు ఆయనకు పట్టనట్టు, ఏదో ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆయనకు స్నేహితులు అన్నట్టుగా, సో వాళ్ళ గురించి ఏమీ మాట్లాడకపోవడం. సో పోనీ ఆయన ఆయన ఇదేంటి అంటే ఆయన సెక్యులరిజం బుద్ధి ఇక్కడ చూపిస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే ఏంటి? అది వదిలేసి ఎక్కడో కేరళలో ఏదో జరుగుతుందని అవి వేరే దిశగా మాట్లాడతాం అంటే ఏమనుకోవాలి ఆయన మాట్లాడే మాటలను? అసలు అంటే ఆయన ముందుగా ఒక సెక్యులరిజం అంటే దీని గురించి మాట్లాడదాం. ఆయన సెక్యులరిజం అంటే ఏంటి? ఏ మతము ఏ కులం లేకుండా ఒక నార్మల్ ఒక మానవతావాదితోని వ్యక్తి అంటే నార్మల్ మనిషిలాగా. కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా కూడా ఆలోచించలేదు. ఇక్కడ మానవత్వం పరంగా చూసుకుంటే అక్కడ ఒక మనిషి ప్రాణాలు పోయినాయి. వాళ్ళ హిందువుల, ముస్లింల, క్రిస్టియన్సా ఇదంతా పక్కన పెడితే మన ఇండియన్స్ ప్రాణాలు కోల్పోయారు, ఉగ్రవాదులు దాడి చేశారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే అది తను మాట్లాడి తన ఇష్టమని కూడా తన ఇష్టమని కూడా కొంతమంది అంటారు. కాకపోతే ఇప్పటి వరకు అది హిందుత్వం అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన సనాతన ధర్మం గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి పూజలు చేయడం కావచ్చు, ఆయన మాల ధరించడం కావచ్చు, ఇలాంటివి చేస్తాడు. అయితే ఆయనను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించాడంటే నీకు అవసరమా, రాజకీయాల్లోకి వచ్చి పూజలు చేయడానికి వచ్చావా అనే విధంగా రకరకాలుగా ఆయన విమర్శించాడు. ఒక జస్ట్ ఆస్కింగ్ అని ఏదో వెటకారంగా కూడా చాలా సందర్భాల్లో ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. సో ఈ విధంగా మాట్లాడిన నువ్వు ఓకే, ఒక మానవతా దృక్పథంతో కూడా ఒక ఇండియన్గా కూడా నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అండ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడో విద్యార్థుల గురించి మాట్లాడి ఓకే, అది కూడా మంచి విషయమే. కాకపోతే అది ఒక రాష్ట్రానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి మాట్లాడావు. మరి ఇన్ని రాష్ట్రాలన్నీ కూడా మనము హిందుత్వం, మన హిందుస్థాన్ భారతదేశం అంటే అన్ని మతాలు కూడా కలిసి ఇక్కడ ఉంటారు. మరి అక్కడ మన ఇండియన్స్ మీద అమాయకమైన ప్రజలు జస్ట్ అక్కడికి వాళ్ళ మీద అటాక్ చేయడానికో వాళ్ళని విమర్శించడానికో ఏదో దానికోసం వెళ్ళలేదు. జస్ట్ వాళ్ళు ఒక పర్యటించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కొంతమంది హనీమూన్ కోసం అని చాలామంది అక్కడికి వెళ్ళారు. సో వారిని నిర్దాక్షిణంగా వాళ్ళు చంపేయడం జరిగింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడేదని చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ని ట్యాగ్ చేస్తూ ఎందుకు మాట్లాడేదని కొంతమంది కూడా ఆయనకు రిక్వెస్ట్లు పెట్టారు. సో అప్పుడు వీళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్నలకి ధీటుగా ఒక పెద్ద నోట్ అనేది పెట్టాడు. అది కూడా ఆయన మాట్లాడుతున్నట్టు కాదు, ఇది ఒక నోట్ ఎవరు రాశారంటే ఒక కాశ్మీరీ పర్సన్ ఈ నోట్ రాస్తున్నాడని చెప్పేసి, అందులో ఇది ఓన్లీ కాశ్మీరీ మీద జరిగినటువంటి దాడి కాదు, మన ఇండియన్స్ మీద జరిగిన దాడి అండ్ కంప్లీట్గా దాన్ని ఏంటంటే మన రూపురేఖలు మార్చే విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా అక్కడ ఈ అమాయకమైన ప్రజలు చనిపోయారు, వాళ్ళకి ఇది చేయాలి, వాళ్ళ మీద దాడి, ఇలాంటివి ఏవి కూడా మాట్లాడలేదు. సో ఆయన ఈ ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే మరి ఆయన అక్కడ జిహాద్కి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా, ఉగ్రవాదానికి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా, మరి అక్కడ వాళ్ళు ఎవరైనా ఈయనకు సపోర్ట్ చేస్తున్నారని చాలా రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇండియన్గా ప్రతి ఒక్క చిన్న పిల్లాడు కూడా ఇప్పుడు ఇండియా తరపు నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అక్కడ అటాక్ అంటే ఏంటి, వాళ్ళ ఉగ్రవాదులు అంటే ఎవరు తెలియని వయసులో కూడా వాళ్ళు మన ఇండియా కోసం పోరాటం చేస్తామని రెడీగా ఉంటుంటే, ఈయననేమో ఎన్నో వందల సినిమాలు చేసి ఇంత మంచి పేరు సంపాదించుకొని ఎప్పుడు కూడా మాట్లాడే వ్యక్తివి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఖచ్చితంగా నీకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుందని కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మరి దీనికి ఆయన ఏ విధంగా ఇన్ని రోజులు జస్ట్ ఆస్కింగ్ అని వేరే వాళ్ళని అడిగాడు, మరి ఇప్పుడు జస్ట్ టెల్లింగ్ అని ఏమైనా ట్యాగ్ పెట్టి దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు? ఓకే, ఆయన మాట్లాడినావు ఓకే, ఓన్లీ దీని గురించి హిందుత్వం గురించి కానీ మనుషులు చనిపోయారని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ అక్కడ దాడి జరిగింది ఇది కరెక్ట్, ఈ విధంగా అయితే ఎక్స్పోజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది కూడా ఏదో వేరే వాళ్ళందరూ కూడా అడుగుతున్నట్టు ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నాడేమనే విధంగా ఒక కాశ్మీరీ వ్యక్తి యొక్క మనసులో ఉన్న మాట అనే విధంగా నోటి రాశాడు తప్ప ఇప్పుడు ఇదే పరిస్థితి ఎక్కడన్నా ఒక పెద్ద చర్చిలో ఒక 40-50 మందిని చంపేస్తే అట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయనకు మతాల పిచ్చి ఎక్కువ. అంటే సెక్యులరిజం అని ఏదో పైనకి చెప్పుకుంటాడు తప్ప ఇక్కడ హిందుత్వం గురించి ఎక్కడ మాట్లాడినా కూడా వీళ్ళని అపోజ్ చేస్తూ మాట్లాడతాడు. సో ఒక క్రిస్టియన్స్ కానీ మనం రీసెంట్గా చూస్తాం పాస్టర్ విషయంలో కానీ, సో ఇలాంటి విషయాల్లో మరి పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు. సో ఇలాంటివి చేసినప్పుడే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈయనను విమర్శించి ఇప్పుడు ఖచ్చితంగా దీనికి వాళ్ళకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అనే ఒక మాట అయితే బయటకు వస్తుంది. మరి దీనికి ఆయన ఏ విధంగా సమాధానం చెప్పుకుంటాడో, ఎప్పుడు బయటకు వస్తాడో చూడాలి.